ఆకలితో అలమటిస్తున్నవాడు పట్టడన్నం దొరికితే చాలు అనుకుంటాడు. కానీ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఉగ్రవాద దేశానికి ఏకంగా పంచభక్ష పరమాన్నమే లభించింది. సింధు నది లోయలో 32.6 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ కరెన్సీలో వీటి విలువ 60,000 కోట్లు, అంటే మన కరెన్సీలో 18,000 కోట్లు అన్నమాట. బంగారం నిల్వలు వెలుగు చూసిన విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ అగమ్యగోచర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 1991 భారత్ ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించిందో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో అక్కడి ప్రజల బతుకులు భారంగా మారాయి. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాపం తాలూకు ఫలితాలు కూడా పాకిస్తాన్ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి. ఉగ్ర దాడులతో ఇప్పటికే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య బంగారం నిల్వలు పాకిస్తాన్కు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అటోక్ జిల్లాలో బయటపడిన బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియపై దృష్టి సారించబోతున్నట్లు ఇప్పటికే పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ కీలక ప్రకటన చేశారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలు గుర్తించామన్నారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారం నిల్వలు గుర్తించినట్టు ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం అమలవుతోందని, అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ చేపట్టనున్నట్లు ఇబ్రహీం స్పష్టం చేశారు. బంగారం నిల్వలు వెలుగు చూసిన సింధు నదికి కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. టిబెట్ ప్రాంతంలోని కైలాస పర్వతం, మానసరోవరం మధ్యన పుట్టిన సింధు నది భారత్లోని లద్దాఖ్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్ ప్రావిన్స్ల మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అందువల్ల భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించి అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది సింధు నది. సింధు పరివాహక ప్రాంతంలో సాధారణ శకానికి పూర్వం 3300 నుంచి 1300 వరకు తొలి నాగరికత పరిడవిల్లింది. అందుకే ఆ నాగరికతను సింధులోయ నాగరికతగా పిలుస్తారు. 1947 దేశ విభజనకు ముందు వరకు నేటి పాకిస్తాన్ కూడా భారత భూభాగమే కాబట్టి సింధు నది పూర్తిగా అఖండ భారతదేశంలోని భాగమే. సింధు నదిలో బయటపడిన బంగారం పాకిస్తాన్ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతాల నుండి, ముఖ్యంగా హిమాలయాల నుండి ఉద్భవించిందన్నది భూగర్భ శాస్త్రవేత్తల మాట. పర్వతాలు ఢీకొట్టినప్పుడు టెక్టానిక్ ప్లేట్ల రాపిడి వల్ల బంగారు కణాలు నదిలోకి విడుదలైనట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జరిగిందని, సింధు నది ప్రవాహం వేగం వల్ల బంగారు కణాలు నదీ గర్భంలో పేరుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయనే వార్త వైరల్ గా మారడంతో స్థానికులు నదీ గర్భంలో తవ్వకాలు మొదలెట్టారు. ముఖ్యంగా శీతాకాలంలో సింధు నదిలో నీటి మట్టం తక్కువగా ఉంటుంది. దీంతో బంగారు కణాలు మరింత పైకి తేలి ఉంటాయి. అయితే సింధు నదిలో లోహాల కోసం తవ్వకాలు చేపట్టడం పాకిస్తాన్ అక్రమ మైనింగ్ నిరోధక చట్టం ప్రకారం నిషిద్ధం. అందుకే తవ్వకాల విషయం తెలియగానే అక్కడ పాకిస్తాన్ అధికారులు 144 సెక్షన్ విధించారు. అయితే ఈ బంగారు నిక్షేపాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కొందరు అధికారులు అక్కడ ఇసుక, జింక్ మైనింగ్ పేరుతో పర్మిషన్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా పాకిస్తాన్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న రెకోడిక్ గని అతిపెద్ద బంగారం, రాగి నిల్వలకు ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలోని ఇది 5వ అతిపెద్ద బంగారు గని అని చెప్తారు. ఇక్కడ నుండి బంగారాన్ని వెలికితీసే ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాకిస్తాన్లోని గనిపై దృష్టి సారించాయి. కెనడియన్ కంపెనీ ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఈ గని కోసం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ గనిలో కనీసం 40 సంవత్సరాల పాటు బంగారం వెలికితీయొచ్చట. ఈ బంగారు గనిని నిర్వహిస్తున్న కెనడియన్ కంపెనీ బారిక్ గోల్డ్ 2028 నాటికి గని నుండి తొలి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 90 మిలియన్ టన్నులు. ఇక రెకోడిక్ కంపెనీ ద్వారా ఈ బంగారాన్ని వెలికితీసేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ గనిలో 15% వాటా ఆశిస్తోంది. ఈ గనిలో 50% కెనడాకు చెందిన బారిక్ గోల్డ్ యాజమాన్యంలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు మైనింగ్ కంపెనీలో ఒకటి. 25% వాటా పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన 3 కంపెనీలకు, 25% వాటా బలూచిస్తాన్ ప్రభుత్వానికి ఉంది. సౌదీతో ఒప్పందం కుదిరితే పాకిస్తాన్ ప్రభుత్వానికి అందులో 10% వాటా మాత్రమే వస్తుంది. పాకిస్తాన్లో అనధికార బంగారం వేట ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పసిడి కోసం ప్రతిరోజు వందల సంఖ్యలో స్థానిక పాకిస్తానీలు సింధు నది జలాలను జల్లెడబడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో రాత్రంతా సింధు నదిలో ఇసుకను జల్లెడబట్టి అందులో బంగారం కోసం వెతుకుతుంటారు. కొందరు కాంట్రాక్టర్లు కూలీల్ని నియమించుకొని భారీ యంత్రాలు అద్దెకు తీసుకుని బంగారాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఇందుకోసం రోజుకు 1500 కూలీ లభిస్తుంది. అక్రమంగా బంగారాన్ని అన్వేషించడం చట్టవిరుద్ధమైన పని కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినా ఎవరూ బాధ్యత వహించరు. ఇలా అక్రమంగా బంగారాన్ని సేకరిస్తున్న వారిపై పాకిస్తాన్ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తుంటారు. చట్టవిరుద్ధంగా బంగారం తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై ఏటా వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటాయి. కొన్ని వేల మందిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏటా 10ల సంఖ్యలో ఎక్స్కవేటర్లు, వాహనాలు, ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర యంత్ర పరికరాలు కూడా స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా ఈ అక్రమ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గతంలో సింధు నదిలో బంగారం లభ్యతపై అనేక పరిశోధనలు జరిగాయి. పెషావర్ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ పర్యవేక్షణలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు 2016లో సింధు, కాబూల్ నదుల్లో బంగారంపై అధ్యయనం చేశారు. సింధు నది, కాబూల్ నది సంగమ ప్రాంతంలో జియోఫిజికల్ సర్వే నిర్వహించారు.
నది ఒడ్డున 3 మీటర్ల లోతులో బంగారం ఉన్నట్టు గుర్తించారు. అప్పటికి లభ్యమైన బంగారాన్ని వివిధ స్థాయిల్లో మదించగా లోతుకు వెళ్తున్న కొద్దీ బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ ప్రకారం 3 రకాల శిలల్లో ఒకటి అగ్నిశిల, దీన్నే ఇగ్నస్ రాక్ అంటారు. నది ఎగువన పర్వత ప్రాంతాల్లోని ఈ రకం రాయి హిమానీ నదాలు, భారీ వర్షాలు, వరదలు, భూమి కోత వంటి సహజ కారణాల వల్ల క్రమక్షయానికి గురై అందులో ధాతువులు ప్రవాహంలో కొట్టుకొస్తాయి. బంగారం వంటి ధాతువులు భారలోహాలు కాబట్టి అవి ప్రవాహంలో వచ్చి నీటి అడుగున చేరతాయి. నీటి దిశ మారే చోట అంటే డ్యాంలు వంటి అడ్డుకట్టలున్న చోట నదుల సంగమం వద్ద ఇవి పేరుకుపోతాయి. ప్రస్తుతం బంగారు నిక్షేపాలు వెలుగు చూసిన అటక్ ప్రాంతంలో కాబుల్, సింధు నదులు కలుస్తాయి. అలాగే నిజాంపూర్ దగ్గర సింధు నది మలుపు తిరుగుతుంది. దీనివల్ల అక్కడ బంగారం పోగుబడి ఉండొచ్చనే అంచనాలున్నాయి. బంగారంతో పాటు ఇతర భారలోహాలు అక్కడ నీటిలో ఉండే అవకాశం ఉంది. ఇక నిర్మాణ పనుల కోసం కాబుల్, సింధు నదుల నుంచి తీసుకెళ్లే ఇసుక, కంకర్లో బంగారం సహా వివిధ లోహ కణాలు ఉంటున్నా వాటిని ఇసుక నుంచి వేరు చేసేందుకు సరైన పద్ధతులు లేవు. ఇక ప్రస్తుతం వెలుగు చూసిన బంగారం నిక్షేపాలను వెలికితీస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. 60,000 కోట్లతో ఉన్నఫలంగా పాకిస్తాన్ భవిష్యత్తు మారకపోయినప్పటికీ అప్పుల భారం తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ కరెన్సీ బలపడుతుంది. దీంతో నిత్యావసరాలు, ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయి. తద్వారా సామాన్య జనానికి ఊరట లభిస్తుంది. ప్రస్తుతం రోజు గడవడానికి పాకిస్తాన్ నాయకులు IMF వద్ద, అరబ్ దేశాల వద్ద చేతులు చాచాల్సిన పరిస్థితి. బంగారు నిక్షేపాలు వెలుగు చూడడంతో పాకిస్తాన్ అలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అప్పులు తీరిపోయి ఆర్థిక సవాళ్లు అధిగమించడానికి ఇవి దోహదపడతాయి. అయితే వీటిని సక్రమంగా వెలికి తీసినప్పుడే ఆర్థిక పునరుద్ధరణ జరుగుతుంది. యువతకు కూడా కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయిన దశలో ఉన్న పాకిస్తాన్కు బంగారు నిక్షేపాలు మంచి భవిష్యత్తునిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పాకిస్తాన్కు స్వయంగా బంగారాన్ని వెలికితీసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు. ఇందుకోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి వెలికితీత కోసం సరైన భాగస్వామిని ఎంచుకుంటే పాకిస్తాన్ అప్పుల నుంచి గట్టెక్కొచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.